మొక్కజొన్నలో మన ఇంతకుముందు ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉండింది. ఇప్పుడేమో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా ఎన్నో హైబ్రిడ్ రకాలు, కాంపోజిట్ రకాలు, సింగిల్ క్రాస్ హైబ్రిడ్, డబుల్ క్రాస్ హైబ్రిడ్ ఇలా చాలా విడుదల చేశారు. కానీ ఈ రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు మనము చాలా పరిస్థితులని దృష్టిలో పెట్టుకోవాలి. నేలలు, వర్షపాతము, ఆ ప్రాంతంలో ఉండే విస్తీర్ణత ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము రకాలను ఎంపిక చేసుకోవాలి. రకాలు సామాన్యంగా 3 తరగతులుగా విభజించవచ్చు. దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, స్వల్పకాలిక రకాలు. దీర్ఘకాలిక రకాలకి 100 నుంచి 120 రోజుల డ్యూరేషన్ ఉంటుంది. మధ్యకాలిక రకాలు 95 నుంచి 100 రోజులు ఉంటాయి డ్యూరేషను. స్వల్పకాలిక రకాలంటే <90 రోజులు ఉంటాయి. మనం ఎన్నుకునేటప్పుడు నేలల స్వభావాన్ని బట్టి కూడా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, బరువైన నేలలు, నల్లరేగడి నేలలు, వర్షపాతం కొంచెం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో దీర్ఘకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే బాగుంటుంది, మధ్యకాలిక రకాలు. అదే మహబూబ్ నగర్ జిల్లా లాంటి జిల్లాల్లో ఏమవుతుందంటే తేలిక నేలలు ఉంటాయి, వర్షపాతం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి వీటికి స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్టయితే బాగుంటుంది.